ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ట్రైనింగ్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు చెప్తుంది? ఇది ఒక ఆపర్చునిటీగా ఆలోచిస్తాను. ఎందుకంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేని టైంలో ఇది ఒకటి వాడడం మా అదృష్టం. అసలు టీంలో ఏముంటాయి, ఎట్లా కుట్టాలి అనేది కూడా మాకు పర్ఫెక్ట్గా నేర్పించారు. అంటే నాన్ ఇన్సూరెన్స్ అవైలబుల్గా లేదు. అప్పుడు ఏపీఎం వచ్చాయి. తర్వాత ఆల్రెడీ మేడం చెప్పారు. సో నెక్స్ట్ మీకు ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోగానే మీకు మెగా టెక్స్టైల్ పార్క్లో M1లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విషయం కూడా కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఐడెంటిఫై చేసుకొని ఈ అమౌంట్ వేసి మనం మెషిన్స్ ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఇదంతా చేయడంలో ఎమ్మెల్యే గారు ప్లస్ మీ గ్రౌండ్ స్టాఫ్ ఏపీ గారు డిఆర్డీ గారు చాలా వర్క్ చేశారు. కానీ మాకు డౌట్ ఉండేది, మీ నుంచి మాకు రిక్వెస్ట్ రావట్లేదు కదా, మేమే మీ మీద తోస్తున్నాం ఇదంతా కూడా అని అనుకున్నాము. కానీ ఇప్పుడు మాకు కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మీరు నేర్చుకొని మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఒక స్కిల్ నేర్చుకున్నారని మీకు కూడా ఉంది కాబట్టి ఎఫర్ట్ పెట్టింది మంచిది. కానీ ఇది ఫ్రూట్ఫుల్ కంపిటీషన్కి వెళ్ళాలని మీకు అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మేము చేతిలో పెట్టాలని మేము కూడా అనుకుంటున్నాం. మీరు పీజీ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కంపెనీలో జస్ట్ స్టిచ్చింగ్కి కాకుండా మీరే సొంతగా దీని బేసిస్ మీద మీరు పెట్టుకుంటారు అని అనుకున్నా. కానీ PMEGP కింద కానీ మన శ్రీనిధి కానీ SHG లోన్స్ కింద ఇంటర్ మహిళా శక్తి కింద సపరేట్ ఎంటర్ప్రైజ్ కింద పెట్టుకుంటాము అని మీరు ఏపీఎం గారికి చెప్పండి. దీని బేసిస్ మీద మీకు లోన్ ఇప్పించి సపరేట్గా కూడా మీరు యూనిట్ పెట్టుకునేందుకు మేము హెల్ప్ చేస్తాము. సో ఈ రెండు 8 lakhs కింద వస్తుంది. డిజైన్ మారింది కదా ఆ క్లాస్లో 40 పిల్లలు ఉంటారు. మొత్తం కలిపి మీరు ఇంత బండిల్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ HMకి ఇస్తారు. HM ఎవరిది ఏది అని చూసుకోకుండా స్కూలు అన్నీ ఒక పక్కన పెట్టుకుంటారు. క్లాస్ ఇక్కడ స్టిచ్చింగ్ సెంటర్ మీరు పెట్టినారు కదా,